నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. యూజువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ 2 ఉంటాయా అని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మామూలుగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లము, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము. సో ఇవి 2 సెక్షువల్ డిస్‌ఫంక్షన్సే. ఇవి 2 అసోసియేటెడ్ అయ్యి కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెండిటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ చాలా వరకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎక్కువ మోతాదులో 70% అందులో సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఉంటే, ఇది 30% అండ్ మిక్స్డ్ 50%లో ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ మాత్రమే ఉంటుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము వీటికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే, యూజువల్లీ మనము ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాం. సార్ మరి ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ని మన బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి తగ్గిస్తుంది కదా, మరి ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఎలా తగ్గుతుంది అనేసి అడుగుతూ ఉంటారు. యూజువల్లీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే హోల్డింగ్ కెపాసిటీ, అంగం స్తంభించిన తర్వాత విత్ ఇన్ 30 సెకండ్స్ కన్నా ముందే మనకు ఎజాక్యులేషన్ అంటే స్ఖలనం అనేది జరిగిపోతూ ఉంటే దాన్ని ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అని మనం పాత వీడియోస్ కూడా చెప్పుకున్నాం కదా. సో ఇది హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుందండి. ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి కానీ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండదు. ఇది కూడా బ్లడ్ సప్లై అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా బ్లడ్ సప్లైతోనే లింక్డ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా రక్త సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు మీరు యాజ్ యూజువల్ గా మనం ఫాలో అవుతుంటారు. ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కి నేను చెప్తూ ఉంటాను, ఈ స్క్వీజ్ టెక్నిక్ అని, ప్లస్ స్టాప్ అండ్ గో మెథడ్ అని, చేంజింగ్ ఆఫ్ మూడ్, సెక్స్ చేసేటప్పుడు కొద్దిగా చేంజ్ చేసుకోవాలా, మూడ్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి, అండ్ క్యూగిల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేసి మనం చాలా చెప్తూ ఉంటాం. బట్ మినిమం హోల్డింగ్ కెపాసిటీ వచ్చిన తర్వాత ఇవి అన్ని వర్కౌట్ అవుతాయి. మనం డైరెక్ట్ గా ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అని చెప్పేసి స్టాప్ అండ్ గో మెథడ్ నెవర్ వర్క్స్. పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు ట్రై చేయడానికి, అలా వర్కౌట్ కాదు. సో అందుకే ఎప్పుడైతే ఈ షాక్ వేవ్ థెరపీ మనం సెషన్స్ వైజ్ వాళ్ళకి ఇంప్రవైజ్ చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ని కరెక్ట్ చేసుకుంటూ, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆబ్వియస్ గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది ఇంప్రవైజ్ అవుతుంది, ఓవరాల్ వెల్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళ ఈ సెక్షువల్ సైకిల్ అనేది హ్యాపీగా సాగుతుంది అండ్ వీళ్ళు ఈజీగా ఆర్గజంకి వెళ్ళడం, పార్ట్నర్ దాంట్లో సాటిస్ఫాక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ గురించి నేను చాలా సార్లు చెప్పాను. దీంట్లో ఏంటి అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి రిజువినేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి ఈ మైక్రోవాస్కులేచర్ ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్ గా అంగస్తంభన అనేది వస్తుంది. ఈ అంగస్తంభన వస్తే ఆబ్వియస్ గా హోల్డింగ్ కెపాసిటీ కానీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి, సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.